guys, welcome back to the channel and welcome back to one more video. So video title and thumbnail jose meeku arthamayindi kada. So this is day 1 of Ooty and ippati nunchi కొన్ని డేస్ వరకు మీకు ట్రావెల్ కాంటెంట్ వస్తుంటుంది అనమాట బికాస్ వీఆర్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ ఫర్ 8 days. సో if you are interested to watch the beautiful sceneries and beautiful travel destinations, make sure you subscribe to the channel. అండ్ ఇప్పుడైతే మనం కోయంబత్తూర్లో దిగామన్నమాట. నిన్న రాత్రి 7 o'clock కి మనం హైదరాబాద్ లో డిపార్చర్ అయితే యాక్చువల్లీ మార్నింగ్ 8:40 కి కోయంబత్తూర్ బస్ స్టాండ్ కి మనం రీచ్ అవ్వాలి. బట్ వీ వర్ 5 hours లేట్. 12:40 కి మేము రీచ్ అవ్వాలి అనమాట కోయంబత్తూర్ బస్ స్టాండ్ కి. ఇప్పుడు అక్కడ నుంచి మనం క్యాబ్ హైర్ చేసుకొని ఊటీకి వెళ్తున్నాము. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2.5 hours ఇక్కడ నుంచి. సో మనం ఊటీకి 3:30 అరౌండ్ వెళ్తాం అనమాట. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఈసారి ఇలాంటి ప్యాకేజెస్ లో బుక్ చేసుకోలేదు. వీఆర్ ట్రావెలింగ్ బై అవర్ ఓన్. సో ఐటినరీ అవన్నీ కూడా మనమే బుకింగ్ అనమాట. సో మై హస్బెండ్ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద అకామిడేషన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ఐ took care of the itinerary planning and the sightseeing avani. So we shared our work and this is our first time kabatti it's interesting and also first time kabatti mistakes are also common. So throughout the videos mem chesina manchi things enti or mem chesina mistakes enti avani kuda nenu cover chestuntanu. Okay, so ippudike intro aithe peddaga ayipoyindi. Let's get this video started and make sure if you like the video please hit that like button and channel ippadi daaka subscribe chesukokunna ante please do that subscribe button also. Let's start the video. సో ముందు చెప్పినట్టు ఈసారి ట్రావెల్ అంతా కూడా మనమే ప్లాన్ చేస్తాం అనమాట. నంబర్ 1 రీజన్ ఏంటంటే ఈ ప్యాకేజెస్ అనేవి వెరీ కన్వీనియంట్. మనం అసలు ఏది హడావుడి పడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ తినాలి అని ఫుల్ ఆన్ మనకి స్పూన్ ఫీడింగ్ చేసినట్టు ఎవ్రీథింగ్ మనకి అరేంజ్ చేసిస్తారు వాళ్ళు. బట్ మాకేమనిపించింది అంటే మేము ప్యాకేజెస్ చెక్ చేస్తున్నప్పుడు మాకు ఊటీ 3 days 4 nights ఇట్లా వీటి కోసమే మాకేమైందంటే అరౌండ్ 35,000 40,000 per person పడింది. అంటే మేము ఇద్దరం ట్రావెల్ చేయాలి అంటే ఫర్ 4 nights మాకు అరౌండ్ 70 to 75,000 అయిపోతుంది, విచ్ వి ఫెల్ట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆర్ అంత అవసరం లేదేమో ఊటీకి, దట్టు అంత షార్ట్ డ్యూరేషన్ కి అని అనిపించింది. వీ వాంటెడ్ టు కీప్ ఇట్ అ లిటిల్ లాంగ్ దిస్ టైమ్ మా ట్రావెల్ అనేది. అందుకని చెప్పేసి వాట్ వీ థాట్ ఇస్ ఓకే మనం ప్లాన్ చేసుకుని ట్రై చేద్దాము ఈసారి. బికాస్ ఇది విత్ ఇన్ ఇండియానే లోకల్ అండ్ ఆల్సో మై హస్బెండ్ నోస్ ద లాంగ్వేజ్ అండ్ ప్లేస్ అ లిటిల్ బిట్. సో అంత కష్టం అవ్వదు అని అనిపించింది. బికాస్ మనం అబ్రాడ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి మనం ప్యాకేజ్ తీసుకోవాలని నా ఫీలింగ్. బికాస్ వన్స్ వీఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ మనకి తెలియని ప్లేస్ కాబట్టి ఆనెస్ట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ అప్పుడు ప్యాకేజ్ మనకి హెల్ప్ అవుతుంది, మనకు ఒక గో టు పర్సన్ ఉంటారు అనేది నా ఫీలింగ్. బట్ ఇది విత్ ఇన్ ఇండియా అనే కాబట్టి దట్టు కొంచెం తెలిసిన ప్లేస్ కాబట్టి వీ థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ట్రై, మనమే ట్రై చేద్దాం ప్యాకేజ్ కాకుండా అని. సో మేము ఏం చేస్తామంటే వీ వాచ్ లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్. సో మేము ఊటీ కోనూరు ఇలా వెళ్దాము అని అనుకున్నాం. సో వీ వాచ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ ట్రావెల్ బ్లాగ్స్ కానివ్వండి, వాళ్ళ ఐటినరీ ప్లాన్ చేసుకున్నారు అని. అండ్ దెన్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ our own itinerary. మేము కొంచెం ChatGPT కూడా బాగానే వాడాను ఈసారి టు ఫైండ్ అవుట్ ద టూరిస్ట్ ప్లేసెస్ కాకుండా కొన్ని ఆఫ్ బీట్ ప్లేసెస్ కూడా ఉంటాయి కదా, లైక్ విచ్ ఆర్ నాట్ సో ఫేమస్ బట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. సో ఆ ప్లేసెస్ కూడా మేము ఇంక్లూడ్ చేసుకున్నాము. సో ChatGPT నుంచి కూడా కొంచెం రిఫరెన్స్ తీసుకున్నాం. వి ప్లాన్డ్ అవర్ ఐటినరీ అండ్ యా ఫైనలీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ ఐ వెరీ వెరీ ఎక్సైటెడ్. మీరు కూడా చూస్తారు. అండ్ ఇప్పుడైతే ఏం జరిగిందో తెలుసా, చూడండి. It's raining heavily. చాలా దారుణంగా దంచి పడుతుంది వర్షం. మేము రాంగ్ టైమింగ్ లో ఎంట్రీ ఇచ్చామో లేకపోతే సీజన్ అని అంటున్నారు కానీ వర్షం అయితే మామూలుగా లేదు. యా సో బేసికల్ గా మాది ప్యాకేజ్ కాదు కాబట్టి లోకల్ సైట్స్ కూడా మేము సెల్ఫ్ డ్రైవ్ లో వెళ్దాం అనుకున్నాం. అంటే వీ కెప్ట్ కపుల్ ఆఫ్ ఆప్షన్, సెల్ఫ్ డ్రైవ్ కానీ షేరింగ్ టాక్సీ ఆర్ ఇలాగా. సో ఏది ఫీజిబుల్ ఉంటే అది అని. సో మేము ఇక్కడ ఏదైతే క్యాబ్ హైర్ చేస్తున్నామో సో ఆయనతో మాట్లాడితే ఏమన్నారంటే సెల్ఫ్ డ్రైవింగ్ అయితే మీకు కొంచెం ఫీజిబుల్ ఉంటుంది దాని షేర్ టాక్సీ. సో షేర్ టాక్సీలో ఏంటి అంటే వాళ్ళు ఏదైతే టూరిస్ట్ ప్లేసెస్ వాళ్ళు చూపించాలి అనుకుంటున్నారు
ఆ ప్యాకేజ్ లోనే చూపిస్తారు అండ్ దాంట్లో చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. బట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అయితే మీకు ప్రైస్ చీప్ పడుతుంది అండ్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆగచ్చు. సో స్కూటీస్ ఆల్మోస్ట్ 800 to 900 రూపీస్ పర్ డే అంట. పెట్రోల్ కాస్ట్ మనదే. సో మేము అనుకున్నాం ఓకే సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటీ తీసుకున్నాము. సో దాట్ విల్ ఆల్సో బి అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అని. బట్ ఇప్పుడు వర్షం చూసుకుంటే ఏం సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటీ ఏం నాకు అర్థం కావట్లేదు. అండ్ రైట్ నౌ వీఆర్ స్టార్వింగ్. టైమ్ అరౌండ్ 3:30 అవుతుంది. సో వీ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద మార్నింగ్. నైట్ కూడా ఎక్కువ తినలేదు జర్నీ కాబట్టి. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఫుడ్ ఆప్షన్స్ కూడా మనకి ఎక్కడున్నా తెలియదు. ఇప్పుడు ఆఫ్ టైం కాబట్టి హోటల్లో కూడా లంచ్ ప్రొవిజన్ లేదనుకుంటున్నాను. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద ఫుడ్ అండ్ హౌ టు గో, వేర్ టు గో. సో లేట్ వచ్చాం కాబట్టి వాళ్ళ ఐటనరీలో మోస్ట్లీ అన్ని కవర్ చేయము. టీ ఫ్యాక్టరీ ఒకటి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. అది 6 వరకు ఓపెన్ ఉంటుందంట ఇక్కడే. సో టీ ఫ్యాక్టరీ అయిన తర్వాత షాపింగ్కి వెళ్దాం కొంచెం దగ్గర ఉన్న లోకల్ మార్కెట్స్లో అనుకుంటున్నాం. బట్ ఈ వర్షంని బట్టి ప్లాన్స్ ఎలా మాడతాయో చూడాలి. సో ఇప్పటిదాకా కనుక వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ subscribe, like, share. So we have just reached the property. So it's a home stay kind of a thing. Adi common connecting room anukunta. So yeah, it's a home kind of a stay anamata. So oka chinna room icharu. Just a small room. I'll just show you around. Anta kuda em ledlendi. So yeah, oka room and with attached bathroom. Manaki baita common area undi. So to sit everyone together. So హోటల్ రూమ్లో కాకుండా ఇట్స్ హోమ్ స్టే కైండ్ ఆఫ్ అ థింగ్. యాక్చువల్గా చాలా ప్రాపర్టీస్ చూసాం కానీ అసలు ఒక్క ప్రాపర్టీ కూడా అవైలబుల్ లేదనమాట. సీజన్ కదా అని మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసుకునేటప్పటికి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ దొరికాయి మాకు. బట్ యా ఎట్లాగో మనం ప్రాపర్టీలో ఎక్కువసేపు ఏముంటాం రాత్రి పడుకోవడానికి కాబట్టి వీ వర్ ఫైన్ విత్ దాట్. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఇక్కడే ఆర్డర్ ఇచ్చేసాం ఫుడ్ కూడా. సో దే ఆర్ గెటింగ్ ద ఫుడ్ ఆల్సో. సో ఫుడ్ వచ్చేటప్పుడు మనం ఫ్రెష్ అయిపోతే తినేసి ఇప్పుడు టైం 5 అయిపోయింది కాబట్టి వాళ్ళైతే మనం టూరిస్ట్ ప్లేసెస్ ఏది చూడలేదు, చూడలేము కూడా బికాస్ 6 o'clock కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఇవాళ ఏదైతే ఐటినరీలో ప్లాన్ ఉన్నాయో ఒక్కటి కూడా అవ్వదు. సో వీ హ్యావ్ టు మూవ్ దాట్ టు ద అదర్ డేస్. సో కాకపోతే టిబెటన్ మార్కెట్ అట్లా ఏమన్నా షాపింగ్ ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేసేద్దాము అనుకుంటున్నాం. సో దట్ ద అదర్ డేస్లో మిగతా టూరిస్ట్ స్పాట్స్ కవర్ చేయొచ్చు అని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన ఇంకొక విషయం ఏంటి అంటే సెల్ఫ్ డ్రైవ్ ఏది ఇక్కడ ఎలా చేయట్లేదంట. సో లాస్ట్ మంతే వచ్చి అరౌండ్ 40 వెహికల్స్ పోలీసులు సీజ్ చేస్తారు అని చెప్తున్నారు. ఓలా ఊబర్ కూడా ఏది రన్ అవ్వదంట. సో ఇక్కడ ఉన్న లోకల్ ట్యాక్సీ ఆర్ ఆటోనే మాట్లాడుకోవాలి. సో యా లెట్స్ ఫిగర్ దట్ అవుట్ టుమారో. ఇవాళకి అయితే పెద్ద అవసరం లేదు. సో లెట్స్ సీ హౌ దిస్ డే గోస్. అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి తిందాం. So we are here in the terrace with a beautiful view. And my husband always busy with the phone, ignore him. So ఏమైందంటే రూమ్ చెక్ ఇన్ అయిపోయాం. వాష్రూమ్లో ఏమంటారు దాన్ని ఏమంటారు ఫ్లష్, దాన్ని ఏమంటారు హ్యాండ్ పంపా. సో జెట్ సో జెట్ స్ప్రే కొంచెం ఇష్యూ ఉందన్నమాట. సో దాని గురించి మాట్లాడదాము అని అనుకుంటే సో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. సో ఒకటేసారి వాళ్ళు వచ్చి రూమ్ అవన్నీ ఫిక్స్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అవుదాంలే అని చెప్పి సరే టెర్రస్ చూద్దామని చెప్పొచ్చాం. ది వ్యూ ఇస్ టూ గుడ్. ఇప్పుడు నేను కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి.
చూసారు కదండి, టెర్రస్ వ్యూ అయితే చాలా బాగుంది. ప్రాపర్టీ కూడా యాక్చువల్లీ డీసెంట్ ప్రాపర్టీ, సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇన్సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నమాట. నేను బయట ప్రాపర్టీ టూర్ అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఒక కామన్ హాల్ ఉంటుంది అండ్ మిగతావన్నీ కూడా సింగిల్ రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మీరు మా రూమ్ టూర్ చూసారు కదా, అలానే ఉంటుంది అనమాట. సో మాకు ఈ ప్రాపర్టీ వచ్చేసి 3 days కి 10,000 అరౌండ్ పడింది. అండ్ యా, మేమైతే ఎప్పుడు హోమ్ స్టేస్ లో అసలు తీసుకోలేదు. ఎప్పుడు వి ఆల్వేస్ హ్యావ్ బీన్ ఇన్ హోటల్స్, బట్ హోమ్ స్టే ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం అండ్ వీ రియలీ లైక్ దట్. సో ఫుడ్ అనేది ఎక్స్క్లూడింగ్ ద ప్రైస్ అంటే నేను ఏదైతే 10,500 చెప్పానో అది ఓన్లీ ఫర్ ద అకామిడేషన్. ఫుడ్ అనేది మాత్రం సెపరేట్ అన్నమాట. సో ఇప్పుడు మేము ఏదైతే హోమ్ స్టేలో స్టే చేస్తున్నామో సో వాళ్ళ దగ్గరే ఆల్రెడీ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సో టూర్ 1, టూర్ 2, టూర్ 3, టూర్ 4, టూర్ 5 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఈచ్ టూర్ కవర్స్ డిఫరెంట్ ప్లేసెస్. నేను అవన్నీ మీకు నేను తర్వాత లిస్ట్ చూపిస్తాను. సో పర్ పర్సన్ ఇస్ 350 రూపీస్. సో పర్ డే మొత్తం వాళ్ళు ఏదైతే పర్ డే 13 ప్లేసెస్ పర్ డే. So yeah, per day 10 to 13 places they are covering per person 350 rupees. So మేము అది ఫీజిబుల్ అనుకున్నాం. ఎలాగో మాకు 1 day వేస్ట్ అయిపోయింది కాబట్టి మేము ఆ 1 day టూర్ 1 ప్యాకేజ్, సెకండ్ డే టూర్ 2 ప్యాకేజ్ తీసుకుందాం అనుకున్నాం. 19th మాకు నైట్ కమనుకున్నది బస్సు. సో 19th నైట్ 8:30 మాకు బస్ ఉంది. సో మా ఐటనరీలో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో సో వాళ్ళ ప్యాకేజ్ లో ఏవైతే ప్లేసెస్ ఇంక్లూడెడ్ కావో సో అవి మేము 19th కవర్ చేసుకుందాము అని అనుకుంటున్నాము. సో యా, సో వీ థాట్ దిస్ ఇస్ ఫీజిబుల్ అని అనిపించింది బికాస్ చాలా మంది ఉంటారు అండ్ ప్రైస్ ఎఫెక్ట్ ప్లేసెస్ కూడా ఎక్కువ కవర్ అవుతున్నాయి దాన్ విచ్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఇన్ అవర్ ఐటనరీ. సో వీ వర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ విత్ దిస్ ఆప్షన్. అండ్ ఇప్పుడైతే మాత్రం టిబెటన్ మార్కెట్ కి వెళ్తున్నాం. అది ఆల్మోస్ట్ 8:39 వరకు ఉంటుందంట. సో ఆటో బుక్ చేశారు వాళ్ళే, హోమ్ స్టే ప్రాపర్టీ వాళ్ళు. బై ద వే ఇది వచ్చేసి ద వింటర్ఫెల్ స్టే ప్రాపర్టీ అనమాట. సో ద ప్రాపర్టీ నేమ్ ఇస్ వింటర్ఫెల్ స్టే. నేను మార్నింగ్ ఒకసారి బయట కూడా అవుటర్ ప్రాపర్టీ టూర్ ఇస్తాను. నేను లోపల అయితే ఆల్రెడీ మీకు చూపించేసాను. సో బయట కూడా నేను రేపు మార్నింగ్ అయ్యాక ఒకసారి చూపిస్తాను. ద ప్రాపర్టీ ఇస్ గుడ్, సర్వీస్ ఇస్ ఆల్సో గుడ్. సో మీరు ఒక హోమ్ స్టే విత్ బేసిక్ ఎమ్యూనిటీస్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. యా, ఎయిర్బిఎన్బిలో చెక్ చేస్తాం మేము. అండ్ మేము బేసిక్ సో దే హ్యావ్ అ మెన్యూ అనమాట. సో ఆ మెన్యూని బట్టి మనకి ఏది కావాలో అది చెప్తే ఆర్డర్ ఇస్తే వాళ్ళు తీసుకొస్తారనమాట ఫుడ్. అండ్ టీ, కాఫీ, మిల్క్ అనేది ఎలానో అవైలబుల్ ఉంటుంది, అంతే కదా. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే అంతే. సో గర్ల్స్ చెక్ ఇట్ అవుట్. మనం టిబెటన్ మార్కెట్కి వెళ్దాం అండ్ లెట్స్ సీ ఇఫ్ వీ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్. సో యా, వి రీచ్ టిబెటన్ మార్కెట్. ఇది వచ్చి మా ప్రాపర్టీ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes డిస్టెన్స్ లో ఉంది. మేము ప్రాపర్టీ కూడా ఎలా చూస్ చేసుకున్నాము అంటే ఏదైతే మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టెడ్ ప్లేసెస్ ఉంటాయో అవి కొంచెం దగ్గరలోనే ఉన్నట్టు చూసుకున్నాం. టిబెటన్ మార్కెట్, ఊటీ లేక్, బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్ ఇవన్నీ కూడా ఎక్కువ డిస్టెన్స్ లో ఉండేటట్టుగా మేము పెట్టుకోలేదు అనమాట మా ప్రాపర్టీ. సో దట్ ఏంటంటే మాకు ట్రావెల్ ఎక్కువ టైం పట్టొద్దు అని చెప్పి అలా చూస్ చేసుకున్నాం మేమైతే ప్రాపర్టీని. అండ్ టిబెటన్ మార్కెట్ ఇస్ అ నైస్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. స్ట్రీట్ షాపింగ్ దగ్గర నుంచి మనకి మంచి మంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ చాలా ప్లేసెస్ లో ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ లో బార్గెన్ చేయడానికి కూడా ఉంది. సో యూ జస్ట్ ఆస్క్ దెమ్. వాళ్ళు మోస్ట్లీ నెగోషియేట్ చేయడానికి అయితే ఓకే అంటున్నారు. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ ఇస్ హోల్డింగ్ ద కెమెరా, సో కొంచెం అటు ఇటు టర్న్ అవుతుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. For ladies also you have. Can you show me some light mild flavor? Another flavor is Pure sour, fresh spicy. Purilla. Fresh spicy. Fresh spicy. ఎట్లుంది ఇక్కడ? Okay, bye. నచ్చలేదు. Libre version. Female. It's nice. అవునా? కావాలంటే తీసుకొచ్చిన శాంపుల్స్. Show other flavors. Like this is good. Most wanted. సో అలా అయితే మా పర్ఫ్యూమ్ షాపింగ్ జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా బయట చౌలి చౌకీ అలాంటి ప్లేసెస్ లో చేస్తారు అండ్ మాల్స్ లో కూడా మనకి ఇప్పుడు చేస్తున్నారు కదా, లైక్
ఏవైతే బిగ్ బ్రాండ్స్ ఉంటాయో వాటి డూప్లికేట్స్. సో అలా అక్కడ ఏవో పెడితే చూస్తున్నాం అనమాట. సో మై హస్బెండ్ గాట్ ఫ్రెష్ స్పైస్ ఫ్లేవర్ అనుకుంటా అండ్ ఐ గాట్ డియోర్ జేడర్ అనమాట. ద సెంట్ వాస్ వెరీ నైస్. బేసికల్ గా నాకు కొంచెం మైల్డ్ ఫ్లేవర్స్ అంటే ఇష్టం, అంత స్ట్రాంగ్ స్మెల్స్ ఇష్టపడను నేను. మీరు ఎలాంటి పర్సన్ చెప్పండి? లైక్ డూ యూ ప్రిఫర్ హ్యావింగ్ అ మైల్డ్ టోన్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆర్ కొంచెం స్ట్రాంగ్ సెంట్ ఇష్టపడతారా? ప్లీజ్ టు లెట్ మీ నో. యా, ఈచ్ బాటిల్ మాకైతే 450 రూపీస్ వచ్చింది, విచ్ ఐ ఫెల్ట్ pretty affordable because usually Dior Jaded cost around 19,000. So I thought it was a good deal. సో ఐ గాట్ మై సెల్ఫ్ దీస్ వన్. చల్లగా ఉంది, సో బాగుందన్నమాట. ఇది కొంచెం కోసిగా వెచ్చగా. సో బేసికల్గా మ్యాటర్ ఏంటంటే టిబెటన్ మార్కెట్ మనకి 8 కల్లా క్లోజ్ అయిపోతుందంట. అండ్ దాని పక్కనే చేరింగ్ క్రాస్ అని చెప్పి ఇంకొక మార్కెట్ ఉంది, అది 10 వరకు ఓపెన్ ఉంటుందంట. సో చేరింగ్ క్రాస్ ఇప్పుడు చూసేసి టిబెటన్ మార్కెట్ కి మళ్ళీ రేపు ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాం. నాకు అసలు ఏది చేరింగ్ క్రాస్ ఏది టిబెటన్ అర్థం కావట్లేదు, బికాస్ మేము వెళ్తున్న లైన్ లో కూడా అన్ని క్లోజ్డే ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు కన్ఫర్మ్ వన్స్ ఎవరితో చేరింగ్ క్రాస్ ఏంటిది అన్నది. షేరింగ్ ప్రాసెస్. సో యాజ్ వీ వర్ స్క్రోలింగ్ అక్కడైతే నాకు కప్తాన్స్ కనిపించాయి అనమాట. సో బేసికల్ గా నేను ఊటీలో ఎక్కువ షాపింగ్ చేద్దామని అయితే అనుకోలేదు, బికాస్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు బెంగళూరు. చెప్పాను కదా 8 days ట్రిప్ అని. సో 4 days ఊటీ కూనూర్ అండ్ 4 days బెంగళూరు లో ఉంటామని చెప్పి. సో అక్కడ కమర్షియల్ స్ట్రీట్ లో నేను షాపింగ్ చేద్దామని అనుకున్నాను. బట్ నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా యూట్యూబ్ వీడియోస్ బ్రౌజ్ చేశానని చెప్పాను కదా. సో చాలా వీడియోస్ లో ఉన్నది ఏంటి అంటే ఉలెన్ క్లోత్స్ చాలా బాగుంటాయి ఊటీలో అని. అండ్ దట్ ఈస్ ట్రూ గైస్. మంచి క్వాలిటీ ఉలెన్ క్లోత్స్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ వచ్చింది. అండ్ నా దగ్గర కఫ్తాన్ అసలు లేదు, సో ఐ ట్రైడ్ వన్ ఉలెన్ కఫ్తాన్ దిస్ టైం. సో నేను ఒక కఫ్తాన్ మోడల్ కొనుక్కున్నాను, చూసారు కదా. యాక్చువల్లీ అది కాదు, వేరే కలర్ లో కొనుక్కున్నాను. బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కఫ్తాన్ మోడల్స్ ఉన్నాయి. మీకు పర్ల్ మోడల్స్ లో ఉన్నాయి, తర్వాత ఎంబ్రాయిడరీ వచ్చింది ఒకటి ఉన్నాయి, యానిమల్ ప్రింట్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అయితే కఫ్తాన్స్ ఉన్నాయి. నేను ఎట్లాగో వింటర్ లో తప్ప ఎలాగో వేసుకోం కదా అని చెప్పి నేనైతే ఒకటి కొన్నాను కదా అని చెప్పి వదిలేసాను. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై. చాలా అయితే ఉన్నాయి కఫ్తాన్ మోడల్స్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్. అంటే వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి మంచి ఊల్ కఫ్తాన్స్ ఇస్తున్నారు. సో మీరు ఇలాంటి ఊల్ ఐటమ్స్ తీసుకోవాలన్నా నాట్ ఓన్లీ కఫ్తాన్ స్వెటర్స్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. రీజనబుల్ ప్రైస్ కి క్వాలిటీ చాలా బాగుంది. సో ఎస్ గైస్, మార్కెట్ నుంచి అయితే వచ్చేసాము. టిబెటన్ మార్కెట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము అండ్ చేరింగ్ క్రాస్ కి కూడా వెళ్ళాము మీరు చూసినట్లయితే. అండ్ A2Bలో వీ హ్యాడ్ అవర్ డిన్నర్ అండ్ ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాము. సో రేపు మార్నింగ్ 9:30కి మన ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ టూర్ విల్ గెట్ స్టార్టెడ్. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బికాస్ నెక్స్ట్ వీడియో నుంచి అసలైన ఊటీ అందాలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ యూ ఆర్ ఆల్సో. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ and click on the notification bell so that you can see our travel diaries and also you can enjoy the Ooty scenery sitting at your home. Okay guys, till then take care. Till then take care. Bye bye. See you all in the next video.